హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక రెండు మాటలు జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే వరుణు చిన్నపిల్లాడు కాబట్టి ఆటలు ఆడుకుంటూ అందరి మధ్యన సందడిగా తిరుక్కుంటూ ఆ బామ్మగారిని ఆట పట్టించడం కోసం తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బాని పెట్టుకొని పోయి నెత్తిన పెట్టుకొని తీసుకెళ్ళు బామ్మ అనడము, అల్లరి చేయడము, బామ్మ దగ్గరికి పిలుచుకొని ఓ రెండు అంటించటము, తర్వాత తల్లి వచ్చి కోపంగా నువ్వు కిందికి రావద్దంటే ఎందుకు వచ్చావు అని చెప్పి తల్లి ఆమె కోపం మీద ఆమె ఒకటి అంటించడం, ఈలోపు మనోజ్ రావడం అంతవరకు జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. మనోజు ఆగ్రహంగా శాసిస్తున్నట్టుగా అన్నాడు, ఈ ఇంట్లో ఎవరైనా వాడి ఒంటి మీద చెయ్యి వేశారా నేను ఊరుకోను, ఎవరైనా సరే. అమూల్య తలదించుకుంది. రుక్మిణమ్మ గారు మాత్రం ఆవిడ అరికాలి మంట నెత్తికెక్కినట్లుగా ఆవేశంతో, వాడు పిచ్చి పిచ్చి అల్లరి చేస్తుంటే ఊరుకోవటం నా వల్ల మాత్రం కాదు. నేను ముందే చెబుతున్నాను, ఎక్కడి నుంచో ముష్టి విధవని తీసుకొచ్చి ఇంట్లో ఇంత అధికారమా? పైనుంచి దరిద్ర విధవకి నేను భయపడాలా? బామ్మా! మనోజ్ అరుపుకి ఇల్లు దద్దరిల్లింది. వరుణ్ణి ఎత్తుకుని దగ్గరకు వచ్చాడు. వేలు పెట్టి చూపిస్తూ, వరుణ్ణి ముష్టివాడైతే నేను అదే అవుతాను, నువ్వు అదే అవుతావు. వరుణ్ ఎవరో కాదు, అమూల్య కొడుకు, శివ కొడుకు. అమూల్యకి శివకి పుట్టిన కొడుకు. ఈ ఇంట్లో నీకు నాకు ఎంత అధికారం ఉందో వాడికి అంత అధికారం ఉంది. ఈ ఆస్తిలో సగ భాగానికి వాడు వారసుడు. వాడిని పంపమంటే ఈ ఇంటిని 2 ముక్కలు చేయాలి. ఆవిడ నిలువున నీరు కారిపోయినట్టుగా చూసింది. క్షణం క్రితం ఆవిడ ముఖంలో కనిపించిన అహాన్ని మనోజు మాటలు నిలువున చీల్చేసినట్టుగా అయినాయి. ఏమిట్రా, ఏమిటి నువ్వనేది అంది. అవును బామ్మ, నీకు చెప్పకుండా దాచే స్థితి లేదు. వీడు శివ కొడుకు, అమూల్య వీడికి తల్లి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వీడు ఈ ఇంట్లో పెరిగి తీరుతాడు. ఆవిడ కొరడా దెబ్బలు తిన్న మనిషిలా అయ్యింది. ఒకసారి మనోజ్ మెడ చుట్టూ చెయ్యి వేసి అతని చేతుల్లో ఉన్న వరుణ్ణి ఆశాంతం శ్రద్ధగా చూసింది. తర్వాత తల తిప్పి అమూల్య వైపు చూసింది. ఆవిడ కళ్ళలో మూర్తీభవించిన అసహ్యం. ఆ నిమిషంలో ఆవిడ చూపులకే శక్తి కనుక ఉంటే అమూల్య భగ్గున మండిపోయి గుప్పెడు బూడిదగా మారి ఉండేది. ఆవిడ మనోజ్ వైపు తిరిగింది. మను, ఒక్క మాట చెప్పు, వీడి సంగతి నీకు ముందే తెలుసా? మనోజు జవాబు చెప్పలేదు. ఆవిడ హఠాత్తుగా మనోజు చొక్కా పట్టుకుంది. ఎంత ధైర్యం రా నీకు? అమూల్య ఎవరో తెలిసి కూడా నా చేతులతోనే నేనంత వైభవంగా పెళ్లి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? నన్ను దేవుడు కాదురా, నువ్వు 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 మోసం చేసింది. ఆవిడకి పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది. గభాల్న మనోజ్ని వదిలేసి గదిలోకి వెళ్ళిపోయి తలుపులు దడాల్న మూసుకుంది. నువ్వు కాదు బామ్మ, మోసపోయింది నేను. అతనికి లోపల దుఃఖం అగ్ని దహిస్తోంది. అమూల్య ఆవిడ వెంట వెళ్ళబోతుంటే మనోజ్ ఆగు అన్నాడు. అమూల్య ఆగిపోయింది. చేసింది చాలు, ఇక ఆవిడని మాట్లాడించకు అన్నాడు. ఇంతలో కరుణాకరం గారు అమ్మగారు అంటూ వచ్చాడు. ఆయన వెంట ఊరి పెద్దలు 2 ఉన్నారు. అమూల్య దుఃఖాన్ని ఆవేశాన్ని గుటకమింగి పైకి వెళ్ళిపోయింది. రండి అన్నాడు మనోజ్. మనోజ్ మనసు చాలా ఆందోళనగా ఉంది. కాలేజీ సంగతులు కరుణాకరం గారితో వచ్చిన వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ అతని దృష్టి చెవులు రిక్కించినట్టు బామ్మ గది తలుపుల శబ్దం మీదనే ఉంది. అమ్మగారు ఎక్కడా? మా అబ్బాయి పెళ్లి సంబంధం కుదిరింది, అమ్మగారు ఈ సంబంధం మంచిదంటూ మాకు పంపారు అన్నాడు గోవిందరావు. గదిలో ఉంది, పిలువండి అన్నాడు మనోజ్. కరుణాకరం గారు వెళ్ళి తలుపు తట్టాడు. అమ్మగారు, గోవిందరావు వచ్చాడండి. వాళ్ళ అబ్బాయి పెళ్ళి నిశ్చయం అయిందట. ఈ శుభవార్త మొట్టమొదటే మీకు చెప్పాలిట. మనోజ్ ఒడిలో కూర్చొని ఉన్న వరుణ్కి తన గడియారం ఇచ్చి ఆడుతుంటే చూస్తున్నాడు. 5 నిమిషాలు అయ్యింది.
మనోజు సస్పెన్స్ భరించలేక ఇంకో 5 నిమిషాలుంటే తల బద్దలైపోతుందేమో అని అనిపిస్తుంది. గది తలుపు తెరుచుకున్న ధ్వని. గోవిందరావు గారు వచ్చారండి. కూర్చోమనండి, వస్తున్నాను. మనోజు గట్టిగా గాలి పీల్చుకున్నాడు. అతనికి స్తంభించిపోయిన ఊపిరి ఇప్పుడు అందుతున్నట్టుగా అయింది. 2 నిమిషాల తర్వాత ఆవిడ వచ్చింది. అది బామ్మ స్థైర్యం. ఇంట్లో ఎంత కల్లోలం జరగని, బయట వాళ్ళ ముందు రవ్వంత కూడా తెలియనియదు. ఆవిడ ఈ సంసారం గట్టెక్కించడానికి పునాది అదే. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆవిడ వెంటనే లోనుకెళ్ళి తలుపులు మళ్ళీ యథాప్రకారంగా మూసుకుంది. ఆ రోజంతా ఆవిడ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు, ఎవ్వరితోనూ మాట్లాడలేదు. రాత్రయింది. మనోజు ఉయ్యాలలో కూర్చుని కరుణాకరం ఇచ్చిన కాగితాలు చూస్తున్నాడు. వరుణ్ ఉయ్యాల బల్లని కదుపుతూ మనోజుని ఊపివేస్తూ కిలకిలా నవ్వుతున్నాడు. మనోజు చెయ్యి చాచి వాడి తల మీద జుట్టు చెరిపి తను నవ్వాడు. ఉదయం అమూల్య కొట్టిందని తల్లి దగ్గరికి వెళ్ళలేదు వరుణ్. మమ్మీ జుట్టు నేను కట్ చేశాను అన్నాడు. మమ్మీ జట్టు నేను కట్ అన్నాడు వేళ్ళు చూపిస్తూ. ఛా, అలా అనకూడదు అనునయించాడు. మరి నన్ను ఎందుకు కొట్టాలి? నువ్వు అల్లరి చేశావు కాబట్టి. నానమ్మకి నేనంటే ఎందుకు కోపం? పాపం, ఆవిడకి తలనొప్పి వచ్చింది. అసలే తలనొప్పి కదా, నువ్వు అల్లరి చేస్తే ఇంకా కోపం వచ్చింది. వరుణు అలాగా అన్నట్టు అర్థమైందన్నట్టు చూశాడు. పాపం, అల్లరి చేయనులే అన్నాడు. ఇంతలో రుక్మిణమ్మ గారు అక్కడికి వచ్చింది. ఆవిడ తలదువ్వుకుంది, ఇస్త్రీ జరీ చీర కట్టుకుంది. దర్బారుకు వచ్చిన మహారాణిలా ఠీవీగా నడిచి వచ్చి మనోజు ఉయ్యాలకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. దుర్గా దుర్గా పిలిచింది. ఆ స్వరం అధికారపూర్వకంగా ఫర్మానా జారీ చేయబోయే మనిషిలా ఉంది. వస్తున్నా అమ్మా, దుర్గా లోపల నుంచి పలికింది. వరుణ్ ఆవిడకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. నానమ్మా, నేను ఇంకా ఎప్పుడు అల్లరి చెయ్యను నానమ్మా అంటూ 2 చెవులు పట్టుకుని గబగబా 2 గుంజీలు తీసి లేచి నిలబడి సారీ నానమ్మా అన్నాడు. ఆవిడ వాడి వైపు చూడని కూడా చూడలేదు. దుర్గా ఇంతలో వచ్చింది. అమూల్యని నేను రమ్మన్నానని పిలుచుకురా ఆజ్ఞాపించింది. ఆ స్వరం ముద్దాయిని హాజరుపరచండి అనే జడ్జిలా ఉంది. 10 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. మనోజు తనకేం పట్టనట్టుగా కాగితాలు చూస్తున్నాడు. రుక్మిణమ్మ గారి గొంతు విని హడలిపోయిన వరుణ్ వచ్చి మనోజు కాళ్ల మీద కాళ్ళు వేసి ఎక్కి ఉయ్యాలలో అతని పక్కన కూర్చొని అతని నడుం చుట్టూ చేతులు బిగించి చూస్తున్నాడు. అమూల్య వచ్చి నిలబడింది. ఆవిడ కూర్చోమనలేదు. వెంటనే నిర్మోహమాటమైన స్వరంతో అంది, అమూల్య, నువ్వు నీ కొడుకుని తీసుకుని తక్షణం మా ఇంట్లో నుంచి వెళ్ళిపో. మనోజు తలెత్తి ఏదో అనబోయాడు. ఆవిడ చెయ్యి విదిలించి, నువ్వు ఆగు మను, నీకు ఇష్టం లేకపోయినా నీ మెడలు వంచి నా చేతులతో నేను ఈ పెళ్లి చేశాను. నేను మోసపోయాను. మోసంతో జరిగిన ఈ పెళ్లికి మనం కట్టుబడాల్సిన అవసరం లేదు. నేను చేసిన ఈ పెళ్లి నేనే విడగొట్టేస్తాను. కానీ బామ్మ, వరుణు మన శివ కొడుకు. మన అని నన్ను కలపకురా. వాడు బతికి ఉన్నప్పుడే కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా నా మీద పగ తీర్చుకుంటున్నాడు. ఇది ఎన్ని జన్మల విరోధమో. కానీ తెలియకుండా ఒక పొరపాటు జరిగిపోయింది. దానిలో కూర్చొని కుమిలిపోయే కంటే అందులో నుంచి బయటపడటం ఎలాగా అని ఆలోచించాలి. బామ్మ తనకు నచ్చిన బామ్మ. ఆవిడ ఎప్పుడూ సమస్యలు వస్తే చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోగా తను చూడలేదు. ఇప్పుడు అంతే. సమస్య జటిలమైన కొద్దీ ఆవిడ బుద్ధి సానబెట్టినట్టు మరింత పదును తేలుతుంది. ఆవిడ చూపుల్లో అమూల్య అంటే బద్ధ వైరి లాంటి భావం ఏర్పడింది. తనని మోసం చేసిన వారిని గుర్తెరిగిన తీక్షణమైన అసహ్యం. అమూల్య మాట్లాడలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. నీ కొడుకుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు, గదమాయించినట్టుగా చెప్పింది ఆవిడ. వరుణ్ దా, అమూల్య పిలిచింది. నేను రాను, పో అవతలికి, రుక్మిణమ్మ గారు కసిరింది. నేను పోను, నువ్వే పో, మా అంకుల్ అంటూ వరుణు మనోజు మెడ చుట్టూ చేతులు బంధించి మెడ దగ్గర తలదాచుకున్నాడు. మనోజు ఆ క్షణంలో ఏమన్నా అక్కడ ఒక పెద్ద బడబాగ్ని బయలుదేరుతుంది అనిపించింది. వరుణు చెయ్యి మీద చేత్తో నిమిరాడు. నిద్రపోయే టైం అయింది. గుడ్ బాయ్, వెళ్ళమ్మా. నేను వెళ్ళను, నువ్వు రా.
మనోజు కాగితాలు పక్కన పెట్టి వరుణ్ణి ఎత్తుకుని పైకి తీసుకువెళ్ళాడు. అమూల్య ఆవిడకి ఏదో చెప్పబోయింది. ఆవిడ చూపుల్లో ఒక పురుగుని చూసిన ఏవగింపు. చాలించు నీ నమ్రత ఆత్మీయత నిజమనుకుని నమ్రత ఆత్మీయత నిజమనుకుని నేను మురిసిపోయాను. నటన అని నాకు తెలియలేదు. పర్వాలేదు, ఇప్పటికైనా మా కళ్ళు తెరపినబడ్డాయి. ఒకరికి కొడుకును కని ఇంకోరికి భార్యవు అయ్యావు. ఎంత ధైర్యం! ఆవిడ మనసులో మాట అనేసి వెళ్ళిపోయింది. అమూల్య అక్కడే నిలబడిపోయింది. చాలాసేపు అయిన తర్వాత మెట్లెక్కి పైకి వస్తుంటే మెట్లు దిగుతూ మనోజు ఎదురయ్యాడు. ఎవరికి వారు దారి ఇస్తున్నట్టుగా పక్కకి తొలగి నిలబడ్డారు. నీవి వరుణ్వి బట్టలు సర్దుకుని రెడీగా ఉండు, ఉదయం 6 గంటల ట్రైన్కి వెళ్ళిపోదువు గాని అనేసి వెళ్ళిపోయాడు. అమూల్య పైకి వచ్చింది. గాజు కళ్ళతో శూన్యంలోకి చూస్తున్నట్టుగా కూర్చుంది. శివ, చూశావా నేనెంత సంతోషంగా ఉన్నానో? చూస్తున్నావా? అమూల్య కళ్ళ నుంచి నీళ్లు జలజలారాలినాయి. మర్నాడు పొద్దుటే అమూల్య వరుణ్ ప్రయాణానికి రెడీ అయ్యారు. వాళ్లతో పాటు దుర్గా వెంకటి కూడా బయలుదేరారు. రాత్రి మనోజు వెంకటిని పిలిచి, నువ్వు దుర్గా కొన్నాళ్ళు హైదరాబాదులో ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ బామ్మగారు వెంకటి సందేహంగా చూశాడు. వెంకటికి విషయం ఏమిటో పూర్తిగా అర్థం కాకపోయినా వరుణ్ శివ కొడుకు అని అతన్ని మనోజు ఇంటికి తీసుకురావటంలో ఇంట్లో స్పర్ధలు వచ్చాయని మాత్రం అర్థమైంది. బామ్మని చూడటానికి నేను పూజారి గారి మరదలు పిల్లలు ఇక్కడే ఉండే ఏర్పాటు చేశాను. నువ్వు హైదరాబాదు వెళ్ళిన తర్వాత అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళినా వెంట వెళ్ళాలి. ఆమె క్షేమంగా ఉండేట్టు చూసే బాధ్యత నీది. దుర్గా వరుణ్ణి చూడాలి. వెంకటి తల ఊపాడు. భార్యకి చెప్పాడు. అప్పటికే దుర్గా ఆనందంగా దేవుడికి దండం పెట్టుకుంది. దేవుడా, నీకు 1000 దండాలయ్యా, నా మొర ఆలకించావు అనుకుంటుంటే వెంకటి వచ్చి అబ్బాయి గారు దుర్గకి పురమాయించిన పని చెప్పాడు. అమ్మో, ఎందుకు చూడను, నా పానం కంటే ఎక్కువ చూసుకుంటాను అంది. మనోజు మనసు చాలా ద్వైధీభావంగా ఉంది. తను ఏకకాలంలో ఒకేసారి 2 చోట్ల ఉండలేడు. హైదరాబాద్లో డెక్కన్ సిరామిక్స్ ఫ్యాక్టరీకి పూర్తి చేసి పంపిణీ చేయాల్సిన ఆర్డర్స్ ముమ్మరంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఒక్కరోజు వృధా అయితే కొన్ని వేల రూపాయలు వృధా అయిన పరిస్థితి. బామ్మ అమూల్య ఒకచోట ఉండే పరిస్థితి లేదు. బామ్మ అసలు రమ్మన్నా వచ్చే స్థితిలో లేదు. ఆవిడని ఇక్కడ ఒక్కదాన్ని వదిలే పరిస్థితి అంతకంటే లేదు. అమూల్య తనని మోసం చేసిందనే సత్యం ఆవిడ జీర్ణించుకోలేకపోతుంది. ఆనాడు కూతురు వంచిందనే గాయం ఇప్పుడిప్పుడే ఆవిడ అమూల్య రాకతో సేదతీరి మునుపటి ఆనందం పొందబోతుంది. ఆవిడ కష్టాలకి ఒంటరితనానికి అమూల్య రాక చరమగీతం పాడిందని నమ్మింది. ఆ నమ్మకం ఒమ్మైపోగా తను తిరిగి లేవలేని ఒక అఘాతంలోకి వచ్చి పడ్డానని తెలుసుకోగానే ఆవిడ మనసు కకావికలమైపోయింది. బామ్మని మానసికంగా సేద తీర్చడం అనేది అతని ప్రథమ కర్తవ్యం కావాలి. ఉదయం అమూల్య బయలుదేరుతుంటే అతను శాసిస్తున్నట్లుగా అన్నాడు. నేను 4-5 రోజుల వరకు హైదరాబాద్ రాలేను. నువ్వు చెప్పకుండా వెళ్ళిపోవడం లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నా సహనం అంతు నువ్వు చూడవద్దు. ఇప్పుడు నీ వల్ల మాకు కలిగిన వేదన చాలు. నీకిష్టం ఉన్నా లేకపోయినా వరుణు నిన్ను అడగకుండా, నీ కోసం బెంగపడకుండా నా దగ్గర అలవాటు అయ్యే వరకు నాతో కలిసి నా ఇంట్లో ఉండాల్సిందే. అర్థమైందా అండి? ఇక్కడ ఏం చెప్పిండంటే, నువ్వు చెప్పకుండా వెళ్ళిపోవడం లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నా సహనం అంతు చూడవద్దు. ఇప్పుడు నీ వల్ల మాకు కలిగిన వేదన చాలు. ఎవరి వల్ల? అమూల్య వల్ల. ఎవరికి? మాకు అంటే ఎవరికి? మనోజ్కు, బామ్మకు. నీకిష్టం ఉన్నా లేకపోయినా వరుణు నిన్ను అడగకుండా, నీ కోసం బెంగపడకుండా నా దగ్గర అలవాటు అయ్యే వరకు నాతో కలిసి నా ఇంట్లో ఉండాల్సిందే. అంటే వరుణు పూర్తిగా అమూల్యను మరిచిపోయి మనోజును బామ్మను పట్టుకొని ఉండేంత స్థితి వరుణ్కు రావాలి. అమూల్యను అడగొద్దు, అమ్మ కావాలి అని అడగొద్దు. అప్పటిదాకా వీళ్ళ దగ్గర ఉండాలి. వరుణు వీళ్ళకి అలవాటైన తర్వాత అమూల్య ఎటుపోయినా పర్వాలేదు అని అంటున్నాడు మనోజ్.
నేను నీతో గుట్టు చప్పుడు కాకుండా విడిపోయే మార్గం చూసుకునే వరకు నువ్వు నా భార్యగా ఫ్యాక్టరీ వ్యవహారాలు చూడక తప్పదు. నువ్వు వెళ్ళిపోతే నిన్ను ఎక్కడున్నా పట్టుకుని శివా విల్లు ద్వారా నీకు రాయాల్సిన ఆస్తిని పంచి నేను నా కుటుంబం అందరి నోళ్లలో పడి నవ్వుల పాలై విడిపోవలసి వస్తుంది. ఈ పుణ్యం నువ్వు కట్టుకుంటావా, లేక నేను కోరినట్టు గుట్టు చప్పుడు కాకుండా నాతో బంధం తెంచుకుంటావా? ఈ రెండింట్లో నువ్వు ఏది చేసినా నేను లక్ష్య పెట్టను. నేను నిన్ను అడుగుతున్నది నా కోసం, నా ఇంటి పరువు కోసం కాదు, వరుణ్ కోసం, వాడి జీవితం నిర్మలంగా పెరగటం కోసం. ఈ ఘర్షణ మూలంగా వాడి బ్రతుకు అందరిలో నవ్వుల పాలు చేస్తావో మానుతావో నీ ఇష్టం. శివ పట్ల కృతజ్ఞత అంటూ ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావుగా, అదేమిటో నీ చేతల్లో ఇప్పుడు రుజువవుతుంది అన్నాడు మనోజ్. అమూల్య మాట్లాడలేదు, దించిన తల ఎత్తలేదు. అతని మాటలు కొరడా దెబ్బల్లా మనసుని తాకుతుంటే కళ్ళలో నుంచి ఉబికి రాబోతున్న నీళ్ళని బిగబట్టుకుంటూ క్రింది పెదవి పంటితో నొక్కిపట్టి మౌనంగా ఉండిపోయింది అమూల్య. అంతలో వరుణ్ పరుగెత్తుకు వచ్చాడు. వస్తూనే అమ్మా అంటూ అమూల్య వీపు మీద పడి కౌగిలించుకున్నాడు. మరే మన కోసం కారు వచ్చేసింది అంటూ సంతోషంగా చెప్పాడు. పిల్లాడు కదా, తనకేం తెలియదు కదా. మళ్ళీ అంతలోనే వచ్చి మనోజు కాళ్ళకు చుట్టేసుకున్నాడు. అంకుల్ నువ్వు కూడా మాతోరా అన్నాడు. మనోజు వరుణ్ణి ఎత్తుకున్నాడు. నేను రేపు వస్తాను అన్నాడు. ఇప్పుడే రా, ఇంచక్క అమ్మ నువ్వు నేను కారులో ఎక్కి ఊరెళ్ళిపోదాం, మధ్యలో బిస్కెట్లు కూడా తినొచ్చు. నేను వస్తే నానమ్మ దగ్గర ఎవరుంటారు అన్నాడు మనోజ్. నానమ్మను కూడా తీసుకువెళ్దాం, నేను చెబుతానుగా అంటూనే జర్రన జారి రుక్మిణమ్మ గారి గది దగ్గరికి పరిగెత్తాడు. గది తలుపులు వేసి ఉన్నాయి. వరుణ్ తలుపులు బాదాడు. నానమ్మ తలుపులు తీయి, ఊరు వెళ్దాం రా. లోపల కూర్చొని ఉన్న రుక్మిణమ్మ గారు పలకలేదు. మనోజ్ వచ్చి వరుణ్ను ఎత్తుకున్నాడు. వరుణ్ చెవిలో నానమ్మ నేను వెళ్తున్నాను అని చెప్పు అన్నాడు. నానమ్మ నేను వెళ్తున్నాను అన్నాడు. మళ్ళీ వస్తాను అని చెప్పు. నానమ్మ మళ్ళీ వస్తాను అని చెప్పాడు. మనోజు వరుణ్ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని ప్రేమగా వాడు క్రాఫ్ చెరిపాడు. వరుణ్ వచ్చి కొద్ది రోజులే అయినా వాడి అల్లరితో, పరుగులతో, నవ్వులతో, కబుర్లతో ఇల్లు సందడిగా మారిపోయింది. 4 రోజులు వాడిని వదిలి ఉండటం కష్టంగానే అనిపిస్తోంది. పిల్లల పట్ల తనకింత ప్రేమ ఉందని మనోజ్కు తన సంగతి తనకే మొదటిసారి అర్థమైనట్టుగా అనిపించసాగింది. మనోజు వరుణ్ణి ఎత్తుకువచ్చి కారులో కూర్చోపెట్టాడు. అప్పటికే అమూల్య వచ్చి కారులో కూర్చుంది. ఆ క్షణంలో పాలిపోయి భావశూన్యంగా నిస్తేజంగా ఉన్న అమూల్య ముఖం మనోజు మనసులో రగులుతున్న మంట మీద నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఏ మనిషి అయినా బాధపడుతుంటే మనోజు చూడలేడు. కారు వెళ్ళిపోయింది. అతను క్షణంసేపు అక్కడే నిలబడిపోయాడు. హఠాత్తుగా అతని మనసు శూన్యంగా అనిపించింది. సందడి, నవ్వులు, సంతోషం వరుణ్తో పాటే వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. అతను లోపలికి తిరిగి వచ్చాడు. రుక్మిణమ్మ గారి గది తలుపులు తట్టాడు. బామ్మ తలుపుతీ ప్రాధేయతగా, బామ్మ తలుపుతీ ప్రాధేయతగా పిలిచాడు. లోపల నుంచి జవాబు రాలేదు. బామ్మ నిన్నే తలుపుతీ, వాళ్ళు వెళ్ళిపోయారు, పంపించేశాను. 5 నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఆవిడ గుమ్మంలో ఎదురుగా నిలబడింది. వాళ్లతో పాటు నువ్వెందుకు వెళ్ళలేదు ఆవిడ అడిగింది. మనోజ్కి ఆవిడ ముఖం చూస్తుంటే భయం వేసింది. ఇష్టమైన వ్యక్తిని శ్మశానానికి తీసుకువెళ్ళి తనే స్వయంగా తగలబెట్టి వచ్చిన మనిషి విషాదం ఆమె ముఖంలో గూడు కట్టుకుంది. బామ్మ అన్నాడు లోపలికి వస్తూ. నువ్వు రాకు, వెళ్ళిపో. అమూల్య కాదు, నువ్వే నన్ను మోసం చేశావు, వెళ్ళు అరిచింది. బామ్మ నా మాట విను ఆత్మీయంగా అన్నాడు. నేను వినను. నీ మాట గుడ్డిదానిలా నమ్మాను. నువ్వు అమూల్య ఎవరో తెలియనట్టు పెళ్లి చేసుకుంటావా? మనం ఎందుకురా ఇంత వెన్నుపోటు పొడిచావు? నాకు తెలుసులే, అమూల్యని చేసుకుని నాకు తగిన శాస్తి చేశానని అనుకున్నావు కదూ? అవునా? నాకు ఇలా శాస్తి చేశావు. ఇలాంటి శాస్తి నాకు మీ నాన్న కానీ చివరికి మీ అత్తయ్య కూడా చెయ్యలేదురా. వాళ్ళందరికంటే నిన్ను ప్రాణంగా చూశాను కదా, అందుకే అంత పెద్ద శాస్తి చేశావు. ఆవిడకి పెద్దగా ఏడుపు వచ్చేసింది.
బామ్మ ప్లీజ్ బామ్మ. మనోజ్ ఆవిడ భుజాల చుట్టూ చేయి వేశాడు. ఆవిడకి ఎలా ధైర్యం చెప్పాలో అతనికి అర్థం కావడం లేదు. ఒక్కటే మార్గం, బామ్మ వరుణ్ గురించిన షాక్లో నుంచి తేరుకునే వరకు వేచి చూడాలి. చాలా సహనం, పట్టుదల, ప్రశాంతత జీవితంలో ఎప్పుడూ లేనంతగా ఈ క్షణంలో అవసరం. ఆవిడ ఏడుపు మరింత పొంగులా వచ్చి ముంచేసింది. అమూల్య నన్ను ఇంత మోసం చేసిందా? ఎంత ఇష్టపడ్డానురా! ఇంత గోతిలో పడతానని కలలో కూడా అనుకోలేదు కదా. బామ్మ అంటూ నా వెంట తిరిగి నన్ను ఎంత మురిపించిందిరా. అదంతా నా కోసం, నా మీద ప్రేమ అనుకున్నాను కదురా. శివ కొడుకు కోసం అనుకోలేదు. ఈ బాధ కంటే శివ ఆస్తి పంచేసి ఇచ్చినా నాకు బాగుండేది. మను నాకేమిటోగా ఉందిరా, చాలా అయోమయంగా ఉంది. నాకేం తెలియటం లేదు. అసలు నా జీవితం ఏమిటో నేనేమిటో తెలియటం లేదురా మను. బామ్మ నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. అతను బలవంతంగా వచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. కళ్ళు తిరుగుతున్నాయిరా అంది. మనోజ్ చేయి గట్టిగా పట్టుకుంటూ, నేను నీకు ఎంత పని చేశానురా. నువ్వు పెళ్లి చేసుకోను మొర్రో అంటే తీసుకొచ్చి నీ ప్రాణం తీసి చచ్చిపోతాను అని బెదిరించి నా చేతులతోనే నేను పెళ్లి చేశాను కదరా. ఇది నా తప్పేరా, నా తప్పే. కానీ నేను అనుకోలేదు, నాకు తెలియదు భగవంతుడు నన్ను దగా చేశాడు. ఆవిడ ఏడుపు ఎక్కువైపోతుంది. చిన్న పరిగెత్తుకు వచ్చాడు. చిన్న డాక్టర్ గారిని పిలుచుకురా అని చెప్పాడు. 10 నిమిషాల్లో డాక్టర్ గారు వచ్చారు. ఆవిడ బీపీ పెరిగింది అని చెప్పాడు. ఇంజెక్షన్ చేశాడు. ఇంతలో కరుణాకరం పూజారి మరదల్ని వెంటబెట్టుకుని వచ్చాడు. మనోజు రుక్మిణమ్మ గారి మంచం పక్కనే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. పూజారి మరదలు సుందరమ్మ వచ్చి, వంట అయింది బాబు, భోజనానికి లేవండి అంది. ఆకలి లేదు, మీరందరూ భోజనాలు చేసేయండి అన్నాడు. 12 గంటలకి రుక్మిణమ్మ గారికి మెలకువ వచ్చింది. మనోజు సగ్గుబియ్యం జావ కాయించి ఆవిడ చేత బలవంతంగా తనే తాగించాడు. ఆవిడ ఏడుస్తూ అతని చెయ్యి పట్టుకుని అంది, మను నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అంది భయంగా. ఎవరన్నా వస్తారేమో, నేనేం తప్పు చెయ్యలేదు. మీ అత్తయ్య మొగుడి సంగతి నాకు తెలియదు. పోలీసులు వస్తారేమో, వెళ్ళకు నువ్వు. ఆవిడ మాటలు అతనికి అర్థం కాలేదు. వెళ్ళను బామ్మ, ఎక్కడికి వెళ్ళను అన్నాడు. ఆవిడని చూస్తుంటే అతనికి ఆదుర్ద అనిపించింది. 10 సంవత్సరాల వార్ధక్యం ఒక్క రాత్రిలో పైబడినట్టు కనిపిస్తుంది. ఆవిడలో యుద్ధంలో చిత్తుగా ఓడిపోయి చనిపోయిన సైనికుల మధ్య కూర్చున్న సేనానిలా ఉంది ఆవిడ కళ్ళలో నిరాశ, నిస్పృహ, వైరాగ్యం. ఈ ప్రపంచంలో ఇంకా దేని పట్ల ఆసక్తి లేని నిర్లిప్తత కనిపిస్తుంది. మర్నాడు రాత్రి రుక్మిణమ్మ గారు జావ తాగి నిద్రపోయింది. మనోజు ఉయ్యాల మీద కూర్చొని పత్రిక తిరిగేస్తున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. హలో 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 అంకుల్, వరుణ్ చిన్నారి స్వరం వినిపించింది. హలో డియర్ అన్నాడు. ఆ క్షణంలో ఆ చిన్నారి కంఠం అతన్ని సేద తీరుస్తున్నట్టే అనిపించింది. హలో, పిఏ రాజగోపాల్ మాట్లాడి, సార్ నేను ఇంటి దగ్గర నుంచే మాట్లాడుతున్నాను అంటూ గోపాల్ ఆ రోజు అమ్మగారు ఫ్యాక్టరీలో చేసిన పనులు, ఇంటి దగ్గర ఫైల్స్ చూసి వ్రాసిన జవాబులు వివరాలు ఏకరువు పెట్టాడు. అమూల్య అతని చేత చేయించిందని తెలుస్తూనే ఉంది. రేపు మళ్ళీ ఇదే టైంకి చెయ్యి అన్నాడు మనోజ్. సార్ ఆగండి, ఏమిటి? బామ్మగారు ఎలా ఉన్నారు? అదే నేను అడుగుతున్నాను, ఎలా ఉన్నారు? బాగానే ఉంది అని పెట్టేశాడు మనోజ్. ఈ విషయం కూడా అమూల్య అడిగించిందని అర్థం అవుతూనే ఉంది. మనోజు టైం చూసి వచ్చి ఆవిడకి మందు వేయటానికి నిద్రలేపాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆవిడ కళ్ళు కాలిపోయి జ్వరం బాగా వచ్చింది. ఆవిడ ఒళ్ళు కాలిపోయి బాగా జ్వరం వచ్చింది. అమూల్య ఏది పిలు అంది ఆవిడ కొద్దిగా అపస్మారకంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. పిలుస్తాను, మందు వేసుకో అన్నాడు. పిలు. అమ్మాయి అమూల్య, అమీ ఇలా రామ్మా. వీడు శివా కొడుకా? నాకు చెప్పలేదే. వరుణేడి ఎక్కడా? ఆవిడ లేచి మంచం దిగబోతోంది. మనోజు బలవంతంగా ఆపాడు. ఆవిడని బుజ్జగించి నిద్రమందు ఇవ్వటానికి అతనికి చాలా కష్టమైంది.
రుక్మిణమ్మ గారు చాలా సుస్థిన పడింది. ఆవిడ మళ్ళీ లేచి తిరుగుతుందని మనోజ్ కూడా అనుకోలేదు. వారం రోజులకి జ్వరం కాస్త తగ్గి నార్మల్కి వచ్చింది. ఆవిడ పట్టుదలతో బతికి తీరాలి అని మృత్యువుతో పోరాడినట్టుగా ఉంది. సోమవారం డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. మనోజు తప్పనిసరిగా వెళ్ళాలి. బామ్మ, నేను ఎల్లుండి వచ్చేస్తాను అన్నాడు మనోజు. వెళ్ళిరా మనం, ఎల్లుండి కాకపోతే ఇంకో 2 రోజులు ఆగిరా, ఏం పర్వాలేదు, నేనేం చచ్చిపోను. నీకు ఇంకో అమ్మాయిని భార్యగా తెచ్చే వరకు నేను ఆ యమధర్మరాజు వచ్చినా వెళ్ళను అంది. మనోజు ముఖం తిప్పుకున్నాడు. బామ్మ కాస్త కోలుకున్న క్షణం నుంచి అది ఒక్కటే మాట, నా చేతులతో నేను ఈ పెళ్లి చేసి నీ జీవితం నాశనం చేశాను అని ఒక్కటే గొడవ. బామ్మ, నువ్వు చేసింది ఏముంది? నేను అమూల్య ఎవరో తెలిసే చేసుకున్నాను. ఇది నా స్వయంకృతాపరాధం అన్నాడు మనోజ్. నీకు అమూల్యకి కొడుకు ఉన్నట్టు తెలుసా? మనోజు మాట్లాడలేదు. అమూల్య మూర్ఖురాలు. తనకు మనసు విప్పి చెప్పేసి ఉంటే తను బామ్మని ఒప్పించి వరుణ్ణి అంగీకరించేట్టు చేసి పెళ్లి చేసుకునేవాడు. అమూల్య భయపడిందా, లేక ఈ రకంగా ఇంట్లో స్థానం సంపాదించి తర్వాత కొడుకుని తెచ్చుకోవచ్చు అనుకుందా? ఏదైనా జరగరానిదే జరిగింది. అందరూ ఎంతో ఆనందంగా ఉండాల్సిన కాలం విషపు గాలులతో వడలి వేళ్లాడిపోతుంది. దీనికంతటికీ అమూల్యనే కారణం. రుక్మిణమ్మ గారు అంటోంది, నాకు తెలుసురా, నీకు ముందు తెలియదు. తెలిసి ఉంటే చెప్పే చేసుకునేవాడివేమో. అమూల్య నన్నే కాదు, నిన్ను కూడా మోసం చేసింది అంది. మనోజు ఆవిడని తనతో బయలుదేరమని అర్థించాడు. నేను ఎక్కడికి రాను అంటూ తిరస్కరించింది. ఆవిడని ఈ పరిస్థితిలో కదల్చటం కూడా మంచిది కాదని డాక్టర్ చెప్పారు. నేను బామ్మగారిని చూసుకుంటానులే బాబు, మీరు వెళ్ళిరండి. మీ ఉప్పు కారం తిన్న శరీరం ఇది. ఈ మాత్రం అవసరంలో సాయం పడకపోతే నేను మనిషినే కాదు అన్నాడు కరుణాకరం. మనోజు హైదరాబాద్ వచ్చాడు. మనోజును చూడగానే మొక్కల మధ్య వెంకటతో కలిసి దాగుడు మూతలాడుతున్న వరుణ్ అంకుల్ వచ్చాడు అంటూ సంతోషంగా వచ్చి కాళ్ళకి చుట్టేసుకున్నాడు. మనోజు వరుణ్ణి ఎత్తుకున్నాడు. అమ్మా, అంకుల్ వచ్చాడు ఆనందంగా కేక పెడుతూ మనోజు చేతుల్లోంచి జర్రన జారి గదిలోకి పరిగెత్తి టేబుల్ దగ్గర టైప్ చేస్తున్న అమూల్యని చేయి పట్టి ఈడ్చుకు వచ్చినట్టు లాక్కు వచ్చాడు. ఒక్క క్షణం అమూల్య గుమ్మంలో నిలబడింది. మనోజు అమూల్యని చూశాడు. ఆ కళ్ళ కింద నల్లటి వలయాలు నిద్రలేమిని సూచిస్తున్నాయి. బామ్మగారు ఎలా ఉన్నారు? దుర్గ అడిగింది. కులాసాగానే ఉంది అన్నాడు. అమూల్యకి కావలసిన సమాధానం దొరికినట్టు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ టేబుల్ దగ్గర కూర్చొని టైప్ చేసుకోసాగింది అమూల్య. మనోజ్ పిఏ గోపాల్కి ఫోన్ చేశాడు. అతను వచ్చాడు. వస్తూ వెంట కంపెనీ ఫైల్స్ తెచ్చాడు. మనోజు ఫైల్స్ చూశాడు. తను ఇక్కడ ఉన్నప్పుడు పనులు ఎంత చురుగ్గా శ్రద్ధగా జరుగుతాయో అలాగే జరిగాయి. ఫైల్స్, రిపోర్ట్స్ అన్నీ అప్ టు డేట్గా ఉన్నాయి. అకౌంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. పిఏ చెప్పకపోయినా ఈ ఫైల్స్ చూస్తే గత 10 రోజుల్లో ఫ్యాక్టరీలో జరిగిన పని వివరాలు, డబ్బు ఖర్చు, వచ్చిన రాబడి, ఆదాయ వ్యయ పట్టిక క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉంది. అమూల్య శ్రద్ధగానే ఫ్యాక్టరీ విషయాలు పట్టించుకుని చూసిందన్నమాట. మనోజు, వరుణు భోజనానికి కూర్చున్నారు. దుర్గ వడ్డించింది. అమూల్య ఆకలి లేదు అంది. రాలేదు. వరుణ్, మీ మమ్మీని భోజనానికి పిలు అన్నాడు మనోజ్. వరుణ్ పరిగెత్తి చేయి పట్టి లాక్కు వచ్చాడు. అమూల్య కూర్చుంది. భోజనం కెలికి వదిలేసింది తప్ప తినలేదు. దుర్గ సాంబారు తేవటానికి వెళ్ళింది. నౌకర్లందరికీ నీ అయిష్టత తెలియాల్సిన అవసరం లేదు అన్నాడు. అమూల్య మరుక్షణం ఆకలి లేకపోయినా కొద్దిగా తప్పనిసరి అనిపించి తింది. భోజనం అయిన తర్వాత మనోజు రేపటి మీటింగ్కి అవసరమైన కాగితాలు చూసుకుంటున్నాడు. వరుణ్ వచ్చి మెడ మీద పడి ఊగుతున్నాడు. అంకుల్, ఈ కాగితాలేమిటి అన్నాడు. డబ్బు లెక్కలు. డబ్బులు కాగితాల్లో ఉంటాయా? అవును. వరుణ్ణి, మనోజ్ని వదిలేసి వెళ్ళి గదిలో మంచం మీద కూర్చొని పుస్తకం చూస్తున్న అమూల్య మెడ కౌగిలించుకున్నాడు. అమ్మా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా నీకు అడిగాడు. తెలియదు. కాగితాల్లో నుంచి వస్తాయి, కాగితాల్లో నుంచి వస్తాయి అంకుల్ చెప్పారు అంటూ దిగి మళ్ళీ మనోజ్ దగ్గరికి వచ్చి అతని పక్కన కూర్చొని ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు. నిద్రపోమ్మా అన్నాడు మనోజ్. ఊహు, నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావు. మనోజ్ మెడ చుట్టూ చేతులు పెనవేశాడు. నేను వెళితే నువ్వు వస్తావా నాతో అడిగాడు. ఓ అన్నాడు ఉత్సాహంగా. వెంటనే బిగ్గరగా, అమ్మా, మనం అంకుల్తో ఊరు వెళ్దామా అన్నాడు. అమూల్య పలకలేదు. వరుణు అనుమానంగా చూశాడు.
అమ్మ ఏది అంటూ బిక్కముఖం పెట్టి మనోజ్ని వదిలి మంచం దిగి పరిగెత్తాడు. మనోజ్కి ఆ చిన్నారి మనసు పడే ఆతృత అర్థమైంది. ఇటు తను కావాలి, అటు తల్లి కావాలి. ఒక్క క్షణము ఒకరి దగ్గర ఉంటే రెండో వారు ఉన్నారా లేదా అని వెతుక్కుంటున్నాడు. మనోజు లైట్ తీసి వచ్చి పడుకున్నాడు. వరుణ్ దిండు తెచ్చుకొని వచ్చాడు. నేను నీ దగ్గరే పడుకుంటా అన్నాడు. మీ అమ్మ దగ్గర పడుకో అన్నాడు మనోజు. నేను అమ్మ నిద్రపోతుంటే నువ్వు వెళ్ళిపోతావట, అమ్మ నన్ను నీ దగ్గరే పడుకోమంది అన్నాడు మంచం ఎక్కుతూ. మనోజు వరుణ్ణి గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. కథ చెప్పు అన్నాడు వరుణ్. నాకు రాదు, అమ్మ చెప్తుంది వెళ్ళు. నువ్వు నాతో కబుర్లు చెప్తూ ఉండు, అమ్మ ఊరు వెళ్ళిపోతుంది అన్నాడు. వరుణు బిక్కమకం వేశాడు. మనోజు వదిలిపెట్టకుండా ఆగకుండా పెనుగులాడి పరుగెత్తేశాడు. మళ్ళీ రాలేదు. మనోజ్కి నవ్వొచ్చింది. వాడికి తను ఊరు వెళ్ళినా పర్వాలేదు, అమూల్య మాత్రం వెళ్ళటానికి ఒప్పుకోడు అన్నమాట. వరుణ్కి తనంటే ఇష్టం ఏర్పడిందని తెలుసు, కానీ అమూల్య తర్వాతనే అని కూడా అర్థమైంది మనోజ్కి. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు, లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రిప్షన్లు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని, ఉంటాయని ఆశిస్తూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.